అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబాడ ఇసుక డంపింగ్ యార్డు నుంచి వెంటనే ఇసుకను ప్రజలకు అందజేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 21 లోపు ఇసుకను ప్రజలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో శాంతియుత ర్యాలీ చేపడతామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా నర్సీపట్నంలో ఇసుక డంపింగ్ యార్డులో ఇసుక ఉన్నప్పటికీ విచారణ పేరుతో ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలకు ఇసుక ఇవ్వకుండా చేశారన్నారు. ఇసుక ఇవ్వకపోవడం వల్ల అనేక మంది భవన యజమానులు, భవన కార్మికులు, దానిపై ఆధారపడి జీవించేవారు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మరి ఆర్డీ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం మీ అందరూ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం, మేము ఉచితంగా పట్టుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి 1000 టన్నులు మరి ఇసుకని మరి నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడి దగ్గర ఉంది. మరి దాన్ని మేము అందరం కూడా మరి గౌరవ ఆర్డీ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఒక వారం, ఇప్పటికే 20 రోజులు అయింది, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరి ఆర్డీ గారు కూడా చెప్పాం, మరి ఏదైతే 1000 టన్నులు ఇసుకుందో, మరి ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోతే చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు. కానీ ఈరోజు వారు ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలనే ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం.